ఢీ షో ప్రస్తుతం తెలుగులో ఉన్న డాన్సింగ్ షోలో టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఢీ షో టీం ప్రస్తుతం 20వ సీజన్ను సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ చేస్తోంది. ఇక ఇందులో నందు హోస్టింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇన్ని రోజులు ప్రదీప్ మాత్రమే ఢీ షోని రన్ చేసేవారు. ఆ తర్వాత రష్మి, సుధీర్ వంటివారు వచ్చారు. ఇక ఇప్పుడు ఇందులో హైపర్ ఆది దుమ్ము లేపుతున్నాడు. ఢీ షో రైటర్ టీంలో కూడా ఆది పార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆది మల్లెమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ షోలకు వర్క్ చేస్తున్నాడు. ఇక ఈ వారం ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోని చూస్తుంటే ఆది కాస్త ఎమోషనల్ అయినట్టుగానే కనిపిస్తున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినందుకు ఇలా కన్నీరు పెట్టినట్టుగా కనిపిస్తోంది. అయితే యూట్యూబ్లో మాత్రం రాజు ఎలిమినేట్ అయినట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ రాజు ఎలిమినేట్ అయితే మాత్రం షోని ఇకపై చూడం, అసలు మేం షో చూసేదే రాజు కోసమని, రాజు ఉంటేనే షోని కంటిన్యూగా చూస్తామంటూ అతని ఫ్యాన్స్ కమెంట్లు పెడుతున్నారు. మరి ప్రోమోలో చూపించినట్టుగా కమెంట్లలో కనిపిస్తున్నట్టుగా నిజంగానే రాజు ఎలిమినేట్ అయ్యాడా లేదా అన్నది తెలియాలంటే ఎపిసోడ్ పూర్తిగా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇందులో చిట్టి మాస్టర్ కొరియోగ్రఫీ, జతిన్ స్టెప్పుల గురించి విజయ్ బిన్ని మాస్టర్ గొప్పగా చెప్పాడు. పండు వేసిన స్టెప్పులకు, గెటప్కి రెజీనా ఫిదా అయ్యింది. కృష్ణుడిగా పండు చక్కగా సెట్ అయ్యాడు. రాధీ గోవిందా అనే పాటకు సింపుల్గా స్టెప్పులు వేస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు. కన్నయ్య నా హార్ట్ నీకి అని రెజీనా అనడం, పండు ఆమె దగ్గరకు వెళ్లి సరసాలాడటం, స్టేజ్ మీదకు వచ్చి పండుతో కలిసి రెజీనా స్టెప్పులు వేయడం ఈ ప్రోమోలో హైలైట్ గా నిలిచింది. ఇక చివర్లో బిగ్గెస్ట్ ఎలిమినేషన్ అని, ఇంతవరకు ఢీ చరిత్రలో ఇలాంటి ఓ ఎలిమినేషన్ రాలేదని, ఒకవైపు ఢీ 10 విన్నర్, మరోవైపు ఢీ జోడీ విన్నర్ అని నందు చెప్పడం, ఆది కన్నీరు పెట్టడం కనిపిస్తోంది. మరి ఆ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్నది మంగళవారం, బుధవారం ప్రసారమయ్యే ఎపిసోడ్స్లో తెలుస్తుంది. అప్పటివరకు ఆడియన్స్ వేచి చూడాల్సిందే.